బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఈ తెల్లవారుజామున అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు. అక్కడ ఉన్నటువంటి ఒక గెస్ట్ హౌస్లో ఉండగా అరెస్ట్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్. గుంటూరు నుంచి వెళ్ళి మరి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించినటువంటి దాంట్లో నందిగం సురేషు, అట్లాగే దాదాపు 4-5 నాయకులు, అప్పిరెడ్డి కావచ్చు, తర్వాత దేవినేని అవినాషు, తలసిల రఘురాం, వీళ్ళందరి పేర్లని అందులో మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేయడం, ఆ ముందస్తు బెయిల్ని హైకోర్టు తిరస్కరించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అరెస్టుల పర్వం ఊపందుకుంది. అందులో తొలి పెద్ద అరెస్టు నందిగం సురేష్ అయితే, మరొక వైపున ఏదైతే ఇప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక నాయకుడిని కూడా అరెస్ట్ చేశారన్నటువంటి మాట వినబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ మేయర్ భర్తను కూడా అరెస్ట్ చేశారన్నటువంటిది. ఓవరాల్గా ఇక మిగతా వాళ్ళ అరెస్టులు కూడా రంగం సిద్ధమవుతుంది. ఇప్పుడు ఈ టైంలో ఇది చేయాల్సిన అవసరం ఉందా అంటే, ఇప్పుడు ఈ అంశం నుంచి అంటే వరదలు ఈటిట్లో ఉన్న మంచి చెడు రెండు ఉంటాయి. ఇప్పుడు నెగిటివ్ నుంచి టాక్ డైవర్ట్ అవ్వాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పుడు ఈ కొత్త టాపిక్, ఇప్పుడు తమ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ అంటూ అటువైపుకి డైవర్ట్ అవ్వాలి. కాబట్టి ఈ టైంలో కావాలనినే కొట్టినట్టుంది. ఓవరాల్గా అయితే అరెస్ట్లో తప్పేం లేదు, ఎందుకంటే కోర్టే ముందస్తు బెయిల్ ఇవ్వనప్పుడు. కాకపోతే ఇష్యూ వల్ల ఈ టైంలో చేయడం, ఇప్పుడు వరదల టైంలో అంటే ఇష్యూ డైవర్షన్ అన్నటువంటిది సహజంగా చర్చ నడుస్తుంది.